నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా శివుణ్ణి ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా శివానుగ్రహం కలిగి విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసం శివుడికి ఎంత ఇష్టమో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమని శివుడు స్వయంగా బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో, ఈశ్వర సనత్కుమార సంవాదంలో ఉన్న శ్రావణ మాస మాహాత్మ్యంలో ప్రామాణికంగా చెప్పారు. అంటే శివుడికి కార్తీక మాసం ఎంత ఇష్టమో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టం. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ శివుడికి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శ్రావణ మాసంలో వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి పరమశివుడు తనకున్న అష్టరూపాలలో భవరూపంతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. భవరూపంలో ఉన్న శివుడి అనుగ్రహం కోసం ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి జలాభిషేకం చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివానుగ్రహం కలగాలంటే శ్రావణ సోమవారం లింగపురాణంలో చెప్పిన ప్రత్యేకమైన పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ ఈ పండ్ల రసాలతో శివుడికి అభిషేకం చేయటం, అరటిపండు గుజ్జుతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం పరమశివుడు పరమానంద భరితుడవుతాడు. అలాగే ఒక్క గన్నేరు పువ్వు శివుడికి సమర్పిస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం శ్రావణ మాసంలో కలుగుతుంది. కాబట్టి శ్రావణ మాస ఆఖరి సోమవారం సందర్భంగా గన్నేరు పూలతో శివుడిని పూజించండి. అలాగే మీ ఇంట్లో శివుడికి పూజ చేసేటప్పుడు శివుడి దగ్గర ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి శివ పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబును మీ ఇంట్లో ఈశాన్యంలో ఉంచండి. నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివి ఆ రాగి చెంబులో ఉన్న జలాన్ని అన్ని దిక్కులలో మీ ఇంట్లో సంప్రోక్షణ చేయండి, చల్లండి. ఇలా చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల గృహంలో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. పాదరస శివలింగము లేదా స్ఫటిక శివలింగం లేదా నర్మదా బాణలింగం దేనికైనా సరే ఇలా ప్రత్యేకంగా అభిషేకం చేయటం, గన్నేరు పూలతో పూజ చేయటం, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శివుడు సిరి సంపదలు అనుగ్రహిస్తాడు. అలాగే శ్రావణమాస ఆఖరి సోమవారం శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించండి. శివుడికి ఇచ్చేటటువంటి నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటి హారతులు దర్శనం చేసుకోండి. అలాగే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. శివాలయ ప్రాంగణంలో కూర్చొని దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని, చంద్రశేఖరాష్టకాన్ని పఠించినా లేదా విన్నా పరమశివుడు పరమానంద భరితుడై మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా శివుడికి సంబంధించిన ఏ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రజపం చేయండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.